ఓం సాయిరా. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, ఒక్కసారి నీ సాయి పాదాలను తాకి నీ బాబా చెప్పేది ఆఖరి వరకు వినమ్మా. గురువారం రోజున నీకోసంగా ఒక శుభవార్త కాచుకొని కూర్చుంది. నీ సాయి తండ్రి చెప్పేది వెంటనే ఈ క్షణమే విని అస్సలు వదులుకోవద్దు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి, లేదు కాదు అనకుండా ఒక్కసారి నీ సాయి చెప్పేది ఆఖరి వరకు వినిచూడు చాలు. నీకోసం ఒక అదృష్టం అనేది కాచుకుని కూర్చుందమ్మా. నాకెంతో ఇష్టమైన గురువారం రోజు నీకోసంగా ఒక గొప్ప శుభవార్తను, నువ్వు ఎదురు చూసే వార్తను నీకు అందించబోతున్నాను. ఇది సత్యం. ఇది నీ సాయి నీకు చేస్తున్న సత్య ప్రమాణవాక్కు. ఆఖరి వరకు విని అర్థం చేసుకో. వదులుకుంటే తరువాత నీకే నష్టం కదా. బిడ్డా, ఈ గురువారం రోజు నీకోసంగా నువ్వు ఎదురు చూస్తున్న అదృష్టాన్ని తీసుకురాబోతున్నాను. దాన్ని స్వయంగా నేనే తీసుకొస్తానమ్మా. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అస్సలు పంపడం లేదు. నా బిడ్డ కళ్ళలో ఆనందం చూడడానికి, నా బిడ్డకి ఎంతో ఇష్టమైన కోరికను తీర్చడానికి స్వయంగా అదృష్టాన్ని నేనే తెస్తున్నాను. షిరిడీ నుండి నీకోసంగా కదలి వస్తున్నాను. ఇదిగో అందుకు ఉదాహరణగానే ఈ సందేశం. నేను నీ దగ్గరకు రాబోతున్నాను అని తెలిపే సంకేతాలు నీకు ఇదివరకే బోలెడు పంపాను కదా, అవునా? అలానే నాకెంతో ఇష్టమైన గురువారం రోజు నువ్వు తప్పక చేరుకుంటాను. అది ఎలా అయినా సరే నీ దగ్గరకు నేను వస్తాను. అవునమ్మా, నేను చెప్పినట్లుగానే వస్తున్నాను. లేదా రాత్రి కలలో అయినా సరే నీకు ఖచ్చితంగా ఆ రోజు దర్శనమిస్తాను. ఎలా అయినా సరే నీ సాయి పాదాలు కానీ, నీ సాయి అభయహస్తం కానీ, నీ సాయి కన్నులు కానీ, నా ద్వారకమాయి, నా సమాధి ఏదైనా సరే ఇలా నీకు కలలో దర్శనమిస్తాను. నా దర్శనంతో పాటు నువ్వు ఎదురు చూసే మంచి శుభవార్తను కూడా నేను నీకోసంగా తెచ్చేస్తాను. నువ్వు ఈరోజు నా కోసం వచ్చినా రాకపోయినా సరే నేను మాత్రం ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాను. ఇది తథ్యం. నేను నీ దగ్గరికి రాకుండా ఆపడాన్ని ఎవ్వరూ కూడా అడ్డుకోలేరమ్మా. ఖచ్చితంగా నీ వద్దకు వస్తాను. ఈ గురువారం రోజు కాస్త గమనంగా ఉండు. నీ చుట్టుపక్కల గమనిస్తూ ఉండు. ఎంతలే ఉందలే, ఏముందులే అని అశ్రద్ధ చేయకు. ఈ నా మాటలు నీకే ఎందుకు చెబుతున్నానో, నీకే ఎందుకు వినపడుతున్నాయో, నీకంటే ఎందుకు పడిందో తెలుసా? నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి, బాబా, నేను మిమ్మల్ని మనసారా ప్రార్థిస్తూ ఇష్టపడుతున్నాను కదా, అలానే మీరు కూడా నన్ను మీ బిడ్డగా స్వీకరించి ఇష్టపడండి బాబా, నా కోరికలన్నీ నెరవేర్చు అని నన్ను అడుగుతున్నావు కదా. నేను నీ మాటలు వింటున్నానా లేదా అనే ఆలోచనలో ఉన్నావు కదా. దిగులు పడకమ్మా. నీ ప్రతి సమస్య, కోరిక నేను నెరవేరుస్తాను. భయపడకు. నువ్వు కొన్నిసార్లు తప్పులు చేస్తున్నావు, తరువాత మళ్ళీ వాటిని తెలుసుకొని పశ్చాత్తాపడుతున్నావు కదా, అవునా? ఇక ఆ బాధలోనే నా దగ్గరకు వచ్చి, బాబా నన్ను క్షమించండి అని ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నావు. ఆ క్షణం నేను నిన్ను క్షమించానా లేదా అన్న అనుమానంతో, దిగులుతో ఉన్నావు కూడా. అందుకే తల్లి, నువ్వు నా వద్దకు వచ్చి, బాబా నన్ను ఇష్టపడుతున్నారా లేదా అని అడుగుతున్నావు కదా. నీ ప్రతి కోరిక, సమస్య, ప్రార్థనలు అన్నీ నా దగ్గర పెడుతున్నా. అవి నెరవేరుతున్నాయా లేదా, నా బాబా వింటున్నారా లేదా అన్న సందేహంలో కూడా ఉన్నావా? అవునా? నేను చెప్పింది నిజమే కదా. సరే తల్లి, ఇప్పుడు నేను చెప్పేది కాస్త మనసు పెట్టి శ్రద్ధగా విను. నీ జీవితం ఇంతకుముందు ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో ఒక్కసారి నువ్వే గమనించు. మార్పు నువ్వే చూడు. ఒక అడవిలా ముళ్ళ చెట్లతో గందరగోళంగా ఉన్న దారిలో నువ్వు నా చెయ్యి పట్టుకుని నడిచావు. ఇక నా వల్ల కాదన్న పరిస్థితుల్లో నేను నీ వేలు పట్టుకుని నడిపించాను కదా. నేను చూపిన దారిలో నడిచే నా బిడ్డవి నువ్వు. ప్రతి దానికి సాయి సాయి అంటూ నా చుట్టూ తిరుగుతున్నావు. నువ్వు సాయి బిడ్డవి. మామూలుగానే నేను కాస్త భక్తికే లొంగిపోతాను, దాసోహం అయిపోతాను. అలాంటిది నా బిడ్డవైన నువ్వు ప్రతి క్షణం, ప్రతి సెకండ్ సాయి సాయి అంటూ తట్టుకోలేని భక్తి, ప్రేమ నాపై చూపుతూ ఉన్నావు. నీకు నేనంటే ఎంత ఇష్టమో, ఎంత గౌరవమో
అలానే నాకు కూడా నువ్వంటే అంతే ఇష్టం. ఎన్నడూ నేను నీ చెయ్యి వదలనమ్మా. కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల నువ్వు నా చెయ్యి వదిలినా నీ సాయి మాత్రం నీ చెయ్యి వదిలే ప్రసక్తే లేదని తెలుసుకో. నీకు వచ్చే మంచి చెడు తీపి సమస్యలు ఆనందాలు ఇవన్నీ కూడా నేను ఏర్పరిచినవే కదా. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకో. ఏంటి బాబా, కష్ట సుఖాలు అన్నీ మీరిచ్చినవేనా, మరి కష్టాలు ఇవ్వకుండా కేవలం ఆనందం మాత్రమే ఇవ్వచ్చు కదా అని అంటున్నావేమో. అలా ఉంటే ఎలా తల్లి? జీవితం అంటే ఎలా ఉంటుందో నీకు తెలియాలి కదా. నేను నిన్ను గెలిపించాలనే నీ దగ్గరికి వస్తున్నాను. నా సాయి నాతోనే ఉన్నారు, నా కోరికలన్నీ తీరుస్తారు అని నువ్వు చెప్పుకొని తిరిగే కాలం వచ్చేసింది. గర్వంగా తల ఎత్తుకొని తిరిగే కాలం రాబోతుందమ్మా. నువ్వు పూర్తిగా నన్ను నమ్ము చాలు. నీ ప్రతి ప్రశ్నకు నా సమాధి నుండి సమాధానం ఇస్తాను. అవును తల్లి, ఈ గురువారం రోజు నీ కోసంగా ఒక ఆశ్చర్యాన్ని కలుగజేస్తాను. ఎలా అయినా సరే నిన్ను నేను చేరుకుంటాను. నా ఈ వాక్కుల్ని అబద్ధం కానివ్వను, నిజమై చూపిస్తాను. ఇక నువ్వు ఇష్టపడే వార్త నీకు స్వయంగా నేను అందిస్తాను. నువ్వు కాస్త నీ చుట్టుపక్కల గమనిస్తూ ఉంటే చాలు, అన్నీ నీకు అర్థమవుతాయి. అన్నీ కూడా నీ సొంతం చేస్తాను. ఇక ధన్యవాదములు చెప్పడానికి ఆనందంతో నువ్వే పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వస్తావు. నా బిడ్డ రాక కోసం నేను కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. గురువారం రోజున ఖచ్చితంగా నా ఈ వాక్కు నీకోసమే తల్లి, నీకోసం మాత్రమే. ఈరోజు నీ ముందుకు వచ్చాను. నమ్మకంతో ఆనందంగా ఉండు. నీ సాయి తండ్రి రాక కోసం ఎదురు చూస్తూ ఉండు చాలు, అంతా శుభమే జరుగుతుంది. నీ సాయి నీ జీవితంలో అడుగుపెట్టిన మరుక్షణం నుండి నీ జీవితం చాలా అంటే చాలా సంతోషంగా, ఆనందంగా, అద్భుతంగా ఉంటుంది. 1000 కళ్ళతో నా కోసం ఎదురు చూస్తూ ఉంటావు కదా. నా బిడ్డ కళలో ఆనందం కోసం నేను కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. ఇక నువ్వు నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. కొండంత అండగా నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా ఎలాంటి దిగులు, భయము, బాధ ఏవి కూడా నీకు అవసరం లేదమ్మా. నీ సాయి మాత్రమే నీకు తోడుంటే చాలు, మిగతావేవి కూడా నీకు అవసరం లేదు కదా. నీ చుట్టూ నీకు తోడుగా నీ సాయి ఉన్నాడని అస్సలు మర్చిపోవద్దు. నువ్వు కోరింది కోరినట్లుగా నేను నీకు అందిస్తాను. నన్ను నమ్మి నా పాదాలను తాకావు కదా, నా పాదాల దగ్గర శరణు పొందుతా చాలు. నీ జీవితం నీ సొంతమవుతుంది. నీకు నచ్చినట్లుగా నేను చేస్తాను. నీ జీవితాన్ని మంచి దారిలో నడిపించి నువ్వు సంతోషంగా ఉండేలా చేసి నిన్ను ఇంకా ఇంకా ఎత్తుకు నడిపించే బాధ్యత ఒక తండ్రిగా నాది. హాయిగా ప్రశాంతంగా ఉన్నావంటే నీకైన మంచి జీవితాన్ని నేను నీకోసంగా దాచి ఉంచాను. అది నీ సొంతం చేస్తాను. అందుకోవడానికి నువ్వు సిద్ధమే కదా. ఇక ఎందుకు ఆలస్యం, ఎందుకు దిగులు, ఎందుకు భయం చెప్పు. అన్నీ జరుగుతాయి. అన్నిటినీ జరిపించే బాధ్యత నాది. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారైతే చెప్తూ ఉన్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు తన బిడ్డలందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని తెచ్చేశారు. మరి ఈరోజు బాబా పంపిన సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.